హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ. హైదరాబాద్లో 1974లో సెంట్రల్ యూనివర్సిటీని ఏర్పాటు చేశారు. అది ఎక్కడ? గచ్చిబౌలిలో 2300 ఎకరాల విస్తీర్ణంతో ఈ విద్యాలయాన్ని అయితే సువిశాలంగా ఏర్పాటు చేశారు. ఇందులో యూనివర్సిటీ భవనాలు, ఇతర బిల్డింగ్స్, మౌలిక సదుపాయాలు అంతవరకు కొంత భూమిని ఉపయోగించుకొని మిగతా 2300 ఎకరాల మిగతా భూమిని మొత్తము అలాగే వదిలేశారు. అది అలా జంగల్లాగా మారిపోయి అక్కడ చాలా జంతువులు, పక్షులు ఇవన్నీ ఉండేవి. అయితే కాలక్రమేణా మన హైదరాబాద్ అనేది చాలా పెద్దగా తయారవుతుంది. సో ఐటీ పరంగా కూడా చాలా అభివృద్ధి చెందడంతో ఈ గచ్చిబౌలిలో ఉన్న ఈ యూనివర్సిటీ చుట్టుపక్కల మొత్తం హైరేజ్ అపార్ట్మెంట్స్, ఐటీ కంపెనీలు ఇలా అన్నీ ఏర్పడ్డాయి. సో హెచ్యు పరిసరాల్లో మొత్తం ఓన్లీ పచ్చని చెట్లు, ఈ జంతువులు ఉండడం వల్ల ఆ చుట్టూ ప్రాంతాలన్నిటికీ దాదాపుగా ఆక్సిజన్ ఈ ఫారెస్ట్ నుంచే ఉండేది. సో 2300 ఎకరాల్లో ఇంత పెద్ద ఫారెస్ట్ నుంచి మాత్రమే ఆ చుట్టుపక్కలంతా ఆక్సిజన్ మొత్తం స్ప్రెడ్ అయ్యేది. సో ఇది నగరం మధ్యలో ఉండడం కారణంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి మంచి వాతావరణం ఉండేది, చూడడానికి కూడా పచ్చగా ఉండేది. అయితే 2004లో ఉమ్మడి మన కంబైన్డ్గా ఉన్నప్పుడు, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కంబైన్డ్గా ఉన్నప్పుడు ఇందులో 25వ సర్వే నెంబర్లు 400 ఎకరాలు స్పోర్ట్స్ అకాడమీకి ఇచ్చారు, స్పోర్ట్స్ పర్పస్ కోసం. సో అది ఆ 2004 సంవత్సరంలోనే అలాట్మెంట్ కూడా అయిపోయింది. కానీ ఒక 2 years వరకు వాళ్ళు ఏ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయకపోవడం వల్ల మళ్ళీ 2006లో తిరిగి ఈ ప్రభుత్వ భూమిని, ఈ 400 ఎకరాలని తీసేసుకుంది. వాళ్ళు ఆ తర్వాత ఆ అకాడమీ కోర్టుకి వెళ్ళారు, అయినా కానీ ఇది గవర్నమెంట్ దాన్ని చెందింది. చివరగా 2024 మార్చి 7న హైకోర్టు ఒక తీర్పు ఇచ్చింది, ఈ భూమి మీద అకాడమీకి ఎటువంటి హక్కు లేదు, పూర్తి హక్కులు గవర్నమెంట్వేనని. దీంతో ఈ గవర్నమెంట్ ఈ 400 ఎకరాలు సిటీ సెంటర్లో దొరికింది. సో ఎట్లయినా ఈ జంగల్ అంతా నరికేసి మొత్తం మళ్ళీ ఐటీ కంపెనీలకును, ఈ హైరేజ్ అపార్ట్మెంట్స్, ఈ వెంచర్లు ఇవి మొత్తం ప్లాన్ చేద్దామని ట్రై చేస్తున్నారు. ఇప్పుడు అదే జరుగుతుంది. సో ఇక్కడ కట్టడం ఇంపార్టెంట్ కదా, ఆల్రెడీ కట్టారు. ఇంకా తూఫాన్, తెల్లాపూర్ ఇటు సైడ్ సిటీ అవుట్స్కట్స్లో ఇంకా హైరేజ్ అపార్ట్మెంట్స్ కానీ డెవలప్మెంట్ కానీ చాలా స్పీడ్గా జరుగుతుంది. సో ఉన్న ఈ అడవిని కూడా నరికేసి ఇక్కడ కూడా కట్టేస్తే ఇక ఆక్సిజన్ ఇచ్చేది ఒక్క కేబీఆర్ పార్క్లో మాత్రమే ఇంత జంగల్ కనబడుతుంది. ఇక సిటీలో మొత్తం ఇక చెట్టు కూడా కనబడదు. సో చాలామంది ఈ భూమి ప్రభుత్వానిది, సో ఈ ప్రభుత్వానికి హక్కులు ఉన్నాయి అంటారు. కానీ ఈ భూమి ప్రభుత్వాందా లేదా కాలేజ్దా ఇంపార్టెంట్ కాదు. అక్కడ మనం ఏం చేస్తున్నాం, అక్కడ అంత అడవి నరికేసి 400 ఎకరాల్లో ఉన్న అడవి మొత్తం నరికేస్తే అంత అడవిని క్రియేట్ చేయడానికి మళ్ళీ అంత టైం పడుతుంది. ఇంత పెద్ద సిటీలో ఆల్రెడీ ఉన్న వాటర్ మొత్తం డ్రై అయిపోతుంది, వాటర్ సరిపోవట్లేదు, ఇప్పుడు ఆక్సిజన్ కూడా సరిపోవట్లేదు. ఇంకో ఢిల్లీ లాగా తయారైపోయేదాకా వీళ్ళు ఇలాగే చేస్తూ ఉంటారు. సో దీన్ని ఆపడం కోసమే ఈ వీడియో ముఖ్య ఉద్దేశం. మీ వంతు మీరు కూడా ఈ వీడియోని షేర్ చేసేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ ప్రొటెస్ట్లో మీరు కూడా పాల్గొనండి, మీ వంతు సహకారం చేయండి. జై హింద్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.